నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహదేవపట్నం గ్రామంలో శ్రీ సర్వమంగళ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ప్రతిభను ప్రోత్సహించడం సామాజిక బాధ్యత. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి ప్రతిభ పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. సర్దార్ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శం. భీమవరం టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి. భారతీయ కరెన్సీ వ్యవస్థలో విలువైనవి నాణాలు. 40 మంది చిరు వ్యాపారస్తులకు మాజీ కౌన్సిలర్ శ్రీధర్ సౌజన్యంతో 20,000 రూపాయల చిల్లర నాణాలను అందించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ఒండి మండలం మహదేవపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సర్వమంగళ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. తొలుత 8 మంది జంటలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిష్టా మహోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధుల నుంచి 1,33 లక్షలు, గ్రామస్తుల సహకారం 67 లక్షలు సమకూరినట్టు ఆలయ చైర్మన్ వేగేసిన శివరామరాజు తెలియజేశారు. మొత్తం 2 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణానికి సుమారు 3 కోట్ల వరకు వ్యయమవుతుందని, గ్రామస్తులు, భక్తులు తమ వంతు సహాయ సహకారాల నుంచి ఆలయ నిర్మాణాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు, వలిమా శ్రీనివాస్, గాదిరాజు సత్యనారాయణరాజు, ముదుండి సురేష్, వేగేసిన ఆంజనేయరాజు, గాగరాజు శివకేశవరాజు, వేగేసిన పద్మరాజు, పెంబెత్స హరికృష్ణరాజు, చేకూరి శ్రీనివాసరాజు, వేగేసిన వెంకట సుబ్బ సూర్యనారాయణరాజు, వనిమా మురళి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతివేగంగా దీన్ని పునర్నిర్మించుకుని త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు కూడా అందరినీ ఆహ్వానించి ఇంకా అంగరంగ వైభవంగా జరుపుతామని కమిటీ తరఫున ప్రజలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈ ఆలయ నిర్మాణానికి గవర్నమెంట్ 1,33 లక్షలు, ప్రజల నుంచి 67 లక్షలు జమ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకో 1 కోటి రూపాయల వరకు దీనికి ఖర్చు అవుతుందని అంచనాతో మేము ముందుకు వెళ్తున్నాం. భక్తులందరూ అందంగా ఆనందంగా విరాళాలు ఇచ్చి దీన్ని దిగ్గజం చేస్తారని కోరుకుంటూ, శంకుస్థాపన కార్యక్రమంలో మరి ఈ యొక్క గ్రామంలోనే కాకుండా ఇలా హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, బెంగళూరు కానీ చుట్టుపక్కల ఈ గ్రామం నుంచి నివసిస్తున్న ప్రముఖులందరూ కూడా ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా మహదేవపట్నం గ్రామం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క నిర్మాణానికి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం ద్వారా 1,33 లక్షలు నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామం నుంచి మన శివరామరాజు గారి ఆధ్వర్యంలో 67 లక్షల రూపాయలు కూడా డిపాజిట్ చేశారు. సుమారు 2 కోట్ల రూపాయలు ఇప్పటికే దీని నిమిత్తం డబ్బు జమ అవడం జరిగింది. అది కూడా కాకుండా దాతల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని మరో 1 కోటి రూపాయలు మరి నిధులు సమకూర్చి సుమారు 3 నుంచి 3,50 లక్షల రూపాయల వరకు ఈ యొక్క కార్యక్రమానికి నిధులు సమకూర్చి మరి మంచి ఉన్నతమైన స్థితిలో మరి ఎంతో అందంగా తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని గ్రామ ప్రజలందరూ కూడా తోడ్పాటు అయినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రామలింగేశ్వర స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతముగా జరపబడింది. భక్తులందరూ కూడా, గ్రామస్తులంతా కూడా అతి ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని నమస్సుమాంజలు వాళ్ళందరూ కూడా అందించారు. రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించి ఒక్కరినైనా చదివించడానికి అందరూ ముందుకు రావాలని, అప్పుడే ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రూరల్ మండలం తుందూరు జెడ్పీ హైస్కూల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. మాజీ సర్పంచ్ ఆరేటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు తుందూరు గ్రామ మాజీ సర్పంచ్ ఆరేటి వెంకట సత్య వీరస్వామి నాయుడు కుటుంబ సభ్యులు 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులు దూసరపూడి మోనికా శ్రీసాయికి 10,000 రూపాయలు, మామిడిశెట్టి హేమశ్రీకి 6,000 రూపాయలు, కోయ విజయలక్ష్మికి 4,000 రూపాయలు చొప్పున ఎమ్మెల్యే అంజిబాబు ప్రతిభా పురస్కారం అందించారు.
ప్రతిభావంతులను ప్రోత్సహించి ఇటువంటి ప్రతిభా పురస్కారాలను అందించడం గొప్ప విశేషమని దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరెడ్డి వెంకట సత్య వీరస్వామి నాయుడు, ఆరెడ్డి కాశీ, ఆరెడ్డి సత్యనారాయణ, ఆరెడ్డి అనిల్, ఆరెడ్డి ఆదినారాయణ, కోయా దొరబాబు, గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం తొందూరు గ్రామ ఎక్స్ సర్పంచ్ గారు, స్కూలు వ్యవస్థాపకులు, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎక్స్ సర్పంచ్ ఆరేటి వీర వెంకట వీరస్వామి నాయుడు గారు, పెద్దబ్బు గారు చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం క్లాసులో 10th క్లాసులో ఫస్ట్ మార్కులు వచ్చిన 3 స్థానాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసుల వారికి, ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి 10,000, సెకండ్ ర్యాంక్ వచ్చిన వారికి 6,000, థర్డ్ ర్యాంక్ వచ్చిన వారికి 4,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇప్పుడు తొందూరు గ్రామం నుంచి తొందూరు గ్రామం పెద్దలంతా వచ్చారు. వారి సమక్షంలో, మన నియోజకవర్గ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన పెద్దబ్బు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది. దానికి మీరందరూ, మన నియోజకవర్గ పెద్దలందరూ కూడా ఒక పేద విద్యార్థిని చదివించండి. ఒక పేద విద్యార్థి చదువుకుంటే ఆయన అభివృద్ధి చెందటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తాడు. విద్యలో ఉన్న గొప్పతనం అది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి. దానికోసం అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ వారి వంతు సహకారం చేసి అందరినీ చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. జెడ్పీ హై స్కూల్ ఆ రోజుల్లో ఆరేటి వెంకటేశ్వరరావు గారు మంచి ఆలోచన చేసి అక్కడ హై స్కూల్ నిర్మించారు. దాన్ని ఆ గ్రామ పెద్దలందరూ పోషించి విద్యకు పెద్ద పీఠం వేసి సహకారం చేస్తున్నారు. ఈ సహకారం చేస్తున్న తొందూరు గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే విద్యార్థులకు సహకారం అందించి వారిని ప్రయోజకులను చేయటానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి భీమవరం ఇక్కడ ఉన్నతమైన చదువులు ఇలాంటి పిల్లలు చదువుకోవాలంటే మీరు మీ చరిత్రలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. నెక్స్ట్ మీ టార్గెట్ యూనివర్సిటీ. వివిధ కులాలు, పేద వర్గానికి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ కాస్ట్లీ అయిన ఎడ్యుకేషన్ని నేను మొన్నే 4 రోజులు ఢిల్లీలో చూసి వచ్చాను. మీ టార్గెట్ ఏంటంటే, మీ ప్రేమ ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద మీకు ఐడియా ఉంది. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అనే మీ నినాదాన్ని నిలబెట్టుకోవాలని, మీకు ఆ భగవంతుడు మరింత ఆయుష్ ఇవ్వాలని చెప్పి రాజకీయం నుంచి ఒక సేవా మార్గం, ఆ 2 కూడా మీరు మీ నియోజకవర్గంలో పెడితే చిరస్థాయిగా మీ పేరు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సూర్యమిత్ర సంస్థ 28 సంవత్సరాలు పూర్తయ్యి ఇక్కడ ఉన్న గ్రామస్తులు, తొందూరు ఉండే మా కింద గ్రామస్తులు అంతా కూడా ఉన్నారు, కనపడుతున్నారు ఇక్కడ. అంజిబాబు గారు చెప్పారు, ఎవరికి చేతనంత సహకారం విద్యకి ఇవ్వాలంటే ఇలా అంజిబాబు గారు లాంటి వ్యక్తులు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి తప్పితే ఇవన్నీ జరగవు. బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి లచ్చన్న అని, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన వ్యక్తి అని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆదివారం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గౌతు లచ్చన్న పోరాట యోధుడే కాదు, గొప్ప సంఘ సంస్కర్త అని, అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని, హరిజన గిరిజన రక్షణ యాత్రలు నిర్వహించారని అన్నారు. టీడీపీ పట్టణ కార్యదర్శి చెలమైన కోవింద్, మండల కార్యదర్శి కొల సీతారాం, మాజీ కౌన్సిలర్లు మైలావతుల ఐజాక్ బాబు, విద్యులతు రాఘవులు మాట్లాడుతూ, సర్దార్ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం అంటరానితనంపై పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్నని అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచలి శ్రీనివాస్, గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, పడమటి సోమేశ్వరరావు, కొండ్రు శ్రీనివాస్, కొప్పర్తి నాగబాబు, నల్లం గంగాధర్రావు, టీవీవి ప్రసాద్, కాపా అమరబాబు, నసీమ బేగం, అంబళ్ళ జోగేశ్వరి, హైమావతి, పురిగళ్ల ఫణి తదితరులు పాల్గొన్నారు. పోరాటాలకు, ఉద్యమాలకు మారుపేరు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక సామాన్య కుటుంబంలో శ్రీకాకుళం జిల్లాలో వారు అనే గ్రామంలో 1909 ఆగస్టు 16న ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతానంగా జన్మించినటువంటి ఆయన సర్దార్ గౌతు లచ్చన్న గారు. గౌతు లచ్చన్న గారి బాల్యం ఆయన ఎస్ఎస్సీ వరకే ఆయన విద్యాభ్యాసం జరిగింది.
తదుపరి ఆయన రాజకీయ ప్రవేశం ఆయన గురువు గారు అయినటువంటి ఎన్టీ రంగా గారితో సహచర్యంతో రాజకీయ ప్రవేశం కూడా జరిగింది. ఆయన 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన శాసనసభ్యునిగా ఎన్నికై ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పుడు పనిచేయడం జరిగింది. ఆ తదుపరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం విభజించాలని చేసిన పోరాటంలో ఆయన మరణించిన దరిమిలా ఆ యొక్క ఆంధ్ర రాష్ట్రం విభజించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆస్తుల విభజనలో కమిటీలో కూడా ఈ యొక్క సర్దార్ గౌతమ్ లచ్చన్ గారు ఒక మెంబర్ గా పనిచేయడం. గాంధీ గారితో నడిచాడు. ఆయన రాజకీయ నాయకుడు, ఒక సంఘ సంస్కర్త, అన్ని పాత్రలు కూడా ఆయన సమాజం కోసం చేశారు. ఆయన ముఖ్యంగా బడుగు బలైన వర్గాల కోసం ఆయన బతుకున్న వర్గాలను చంపే వరకు కూడా ఆయన బడుగు బలైన వర్గాల ఆశయాలకి వాళ్ళకి ఒక మంచి దారి చూపించడానికి కష్టపడ్డారు. వాళ్ళ కొడుకు మనవరాలు కూడా మనం తెలుగుదేశం పార్టీలో అటువంటి చరిత్రను తెలుగుదేశం పార్టీలో కొనసాగించడం చాలా అదృష్టం. మరి ఆయన సేవను గుర్తించి ప్రభుత్వం మరి అధికారికంగా మరి ఆయన చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం దీక్షకి పట్టుదలకి నిర్మించిన కితాబే ఆయన సర్దార్. బివి గిరి గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నేతృత్వంలో భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మార్లు జైలులో కూడా ఆయన జైలు కూడా అనుభవించడం జరిగింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినప్పుడు దాన్ని ఆయన వ్యతిరేకించి స్వేచ్ఛ కోసం పోరాటం గొప్ప గనుడు మన గౌతమ్ లచ్చన్ గారు. అటువంటి ఆయన గురించి మాట్లాడే అవకాశం నాకు ఒక గౌతమ్ లచ్చన్ గారి సామాన్యమైన కాదు. ఆయన బీసీ కులంలో పుట్టిన బీసీల కోసం, ఎస్సీల కోసం, మైనారిటీల కోసం కూడా పోరాడిన వ్యక్తి ఎవరైనా ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గౌతమ్ లచ్చన్ గారు. అలాంటి గౌతమ్ లచ్చన్ గారు ఈ భీమవరం నియోజకవర్గంలో మేము ఈ కార్యక్రమం చేస్తే చాలా సంతోషిస్తున్నాం. వారు అబ్బాయి గౌతి శివాజీ గారు 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. చాలా పేరు ప్రత్యేకమైన కుటుంబం. తెలుగుదేశం పార్టీయే ఒక పేదల పార్టీ నిర్మించిన పార్టీ. ఒక గౌతమ్ లచ్చన్ గారు ఆశయం దేశ ప్రజల కోసం, సమాజం కోసం ఎంతో కృషి చేశారు వారు. అంటరాని కోసం, అలాగే రైతుల కోసం, అలాగే వారు చేసిన సమాజ సేవలు మనం మరవడానికి వారు అలాగే రైతుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేశారు వారు. అలాగే వారు పబ్లిక్ అకౌంట్ చైర్మన్ గా చేసి మంత్రిగా కూడా వారు ఎంతో కృషి చేశారు. ఆ ఉద్యమాలు మనం మరవడానికి వారికి మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే గౌతమ్ లచ్చన్ గారు ప్రభుత్వం కోసం, అలాగే ఇందిరాగాంధీ కూడా పోరాడి వారు గెలిచిన వ్యక్తి. వారు చెప్పుకుంటా పోతే ఆయన పోరాటాలకు మారిపోయారు. ఆయన యొక్క జీవితమే ఒక పోరాటాలతో కొనసాగింది. ఆయన బీసీ కులంలో పుట్టి ఆయన అనేక సంస్కరణలు తెచ్చి బీసీల కోసం ఆయన చేసిన కృషి అమోఘమైనదని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే ఆ కుటుంబంలో కూడా గౌతి శిరీష ఎమ్మెల్యే గారు, శివాజీ ఆయన ఎమ్మెల్యే, ఆ వారసత్వం పిలిపించి కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. గౌతమ్ లచ్చన్ గారు బీసీలో కాకుండా గీత కార్మికులకి అనేక సంస్కరణలు తెచ్చి వారి కులాన్ని వృద్ధి చేసుకునే విధంగా, ఆర్థికంగా నిలబెట్టే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు చేసేవారు. ఆయన యొక్క జయంతి కార్యక్రమం జరుపుకోవడం ఈ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వచ్చిన చాలా సంతోషమైన. భారతీయ కరెన్సీ వ్యవస్థలో విలువైనవి నాణాలని, స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి రిపబ్లిక్ నాణాలను 1950 ఆగస్టు 15వ తేదీన అధికారికంగా విడుదల చేసిందని, నేటికి 76 ఏళ్లు పూర్తయ్యాయని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మాజీ కౌన్సిలర్ పెన్మెచ్చ శ్రీధర్ సౌజన్యంతో భీమవరం పట్టణంలోని 40 మంది చిరు వ్యాపారస్తులకు 20,000 రూపాయలను నాణాల రూపంలో ఆర్థిక సహకారాన్ని మాజీ ఎంపీ సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ రూపాయి నాణాలు మొదటిసారిగా 1950లో ముద్రించబడ్డాయని, అప్పటి నుండి ఏటా కొత్త నాణాలు ఉత్పత్తి చేయబడుతున్నాయని, అవి భారతీయ కరెన్సీ వ్యవస్థలో విలువైన అంశంగా ఉన్నాయని అన్నారు. నేడు చలామణిలో ఉన్న నాణాలు 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల డినామినేషన్లలో ఉన్నాయని అన్నారు. అటువంటి నాణాలను ఇప్పటికీ కూడా మాజీ కౌన్సిలర్ శ్రీధర్ భద్రపరుచుకోవడం అభినందనీయమని అన్నారు. అప్పట్లో నాణాలు అనా, బేడా, పైసా, 5 పైసలు, 10 పైసలు, పావలా ఇలా అనేక రకాల నాణాలు అందుబాటులో ఉండేవని,
భారతీయ రూపాయి నాణాలు మొదటిసారిగా 1950వ సంవత్సరంలో ముద్రించబడ్డ ఘటనను పురస్కరించుకుని పట్టణంలోని 40 మంది చిరు వ్యాపారస్తులకు చిల్లర నాణాల ఇబ్బందులు లేకుండా సుమారు 20,000 రూపాయల నాణాల రూపంలో సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని శ్రీధర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఒక మంచి కార్యక్రమం, మరి 33వ వార్డు కౌన్సిలర్ మన పినమచ్చ శ్రీధర్ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఆ బ్రిటిష్ పాలన పోయి మన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మనం ఎంతో ఈ రోజున ముందంజలో ఉన్నాం. మన భారతదేశం కూడా అన్ని దేశాల కంటే మిన్నగా మన అన్ని రంగాల్లోనూ ఇప్పుడు మిన్నగా ఉంది. ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దాదాపుగా 1950లో ఇదే రోజు ఆగస్టు 15న మన భారతదేశం ఇండియన్ గవర్నమెంట్ నాణ్యాలంటే అప్పుడు అర్ధన పావల అనే కాయిన్స్ ఉండేవి, ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా దుర్గామాత దేవి గుడి దగ్గర ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా చక్కగా 5 రూపాయల కాయిన్స్ దాదాపు 20,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. బ్రిటిష్ పాలన నుంచి ఏర్పడ్డాక మన భారతదేశం స్వతంత్రంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఎన్నో రకాలుగా మనం ఈ రోజున ఈ నాణ్యాలు గాని అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నాం అని గుర్తు చేసుకుంటూ ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన పినమచ్చ శ్రీధర్ గారు. మనందరం కూడా ఇలాంటి విషయాల్ని మనం ఏదైతే మన సాంప్రదాయాలను గౌరవించుకుంటూ మన దేశానికి ఒక మంచి పని చేసే ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతూ ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన పినమచ్చ శ్రీధర్ గారికి ప్రత్యేకించి మేమందరం కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇండియన్ గవర్నమెంట్ 1950 ఆగస్టు 15న చిల్లర నాణాలను ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు మనం బ్రిటిష్ నాణాలని వాడేవారు. 1950 ఆగస్టు 15 నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ చిల్లర నాణాలు అణా, అర్ధన, పావల ఇలా చిల్లర నాణాలు ప్రవేశపెట్టింది. వ్యాపారస్తుల సౌకర్యార్థం పినమచ్చ శ్రీధర్ గారు 33వ వార్డు మాజీ కౌన్సిలర్ పినమచ్చ శ్రీధర్ గారు సౌజన్యంతో ఒక 20,000 రూపాయలు చిల్లర ఒక్కొక్క వ్యాపారస్తుడికి 250 రూపాయలు చొప్పున 20,000 రూపాయలు 33వ వార్డులో ఉన్నటువంటి శ్రీరాంపురం అమ్మవారి గుడి ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ లో చిల్లర వర్తకులందరికీ కూడా గౌరవ రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో పెదపుల్లేటి రామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల లోపు వయసు గల బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా వేసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆకివీడు సీఐ కాళీచరణ్ శిబిరాన్ని ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న డాక్టర్ మహేష్ వర్మ, కలిదిండి ఇంద్రరాజులను ఆయన అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలతో పాటు పెదపుల్లేటి రామరాజు ట్రస్ట్ ద్వారా సేవలందించడం అభినందనీయమని ఆకివీడు సీఐ కాళీచరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలిదిండి ఇంద్రరాజు, డాక్టర్ కలిదిండి మహేష్ వర్మ, బుజ్జిరాజు, పూసపాటి రాధాకృష్ణంరాజు, కిమిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న పెద్దపుల్లేటి రామరాజు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేష్ వర్మ గారు, అదేవిధంగా ఇంద్రరాజు గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే ఎవరికైతే ఉమెన్స్ వీళ్ళెవరికి అందరికీ కూడా ఈ రోజులో సర్వైకల్ క్యాన్సర్ ఉన్నది కనబడకుండా అది పాకిపోతుంది. చాలా మందికి అవేర్నెస్ కూడా అది రావడం కూడా టైం పట్టేలాగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందులో భాగంగా మా గవర్నమెంట్ కూడా 15 ఇయర్స్ ఎంటర్ అయినప్పుడు 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఎంటర్ అయిన ప్రతి ఆడపిల్లకి కూడా ఈ వ్యాక్సిన్ చేయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే 15 ఇయర్స్ దాటి ఆల్రెడీ క్రాస్ అయ్యి వచ్చిన పిల్లలకి మనం చేయాలి, మన ఊరు నుంచి లేదా మన ట్రస్ట్ నుంచి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రామరాజు మెమోరియల్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చి ఈ ఊరు సుమారు ఇప్పుడు 150 మంది, ఈ రోజు 150 మంది పిల్లలకి, ఆడపిల్లలకి వ్యాక్సిన్ అందించడం జరిగింది. సేవా దృక్పథంతో చాలా పనులు చేస్తారు. కానీ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మోరోవర్ ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళకి వ్యాక్సిన్ అందించాలనే గొప్ప ఆలోచన రావడం ఈ రోజు చాలా అభినందనీయం. రామరాజు మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం కాకుండా ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంతసేపు సర్వీస్ మైండ్ ఉంటున్నారు. నేను యాపిడ్ వచ్చిన తర్వాత నేను 2-3 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. చాలా మంది డాక్టర్స్ ని చూశాను, చాలా మంది హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ
ఎవరో కూడా ముందుకు వచ్చి పబ్లిక్ కి సేవ తక్కువ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, అంటే ఇది పొలిటికల్ గురించో లేదా మరే ఉద్దేశంతో కాకుండా మనకు ఉన్నదాంట్లో మన పబ్లిక్ కి అది కూడా చేయాలి, అది కూడా ఆరోగ్యం పరంగా హెల్ప్ చేస్తే ఇంకా మంచి ఉద్దేశంతో వీళ్ళందరూ రావడం, ఇంద్రరాజు గారు, మహేష్ వర్మ గారు, కుటుంబ సభ్యులందరూ దాన్ని సహకరించడం చాలా అభినందన. మెయిన్ ఉద్దేశం ఏంటి అన్నది, ఒక 5-6 ఏళ్ళ కిందటి ఈ ట్రస్ట్ 6 ఏళ్ళ కిందటి మేము ఈ ట్రస్ట్ మొదలు పెట్టడం జరిగింది. మా ఊరు ముంపు గునయ్యి మొత్తం ఊరంతా మునిగిపోయిన టైంలో వచ్చిన ఆలోచన నుంచి, నా ఆలోచనకి మా నాన్నగారు దానికి దారేస్తూ ఈ బిల్డింగ్, ఈ 2 రూమ్ బిల్డింగ్ కట్టి ఇక్కడ మేము క్యాంప్ చేయడం అనేది స్టార్ట్ చేసాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి యాక్చువల్ గా ఇండియాలో అబౌవ్ 60 years ఉన్న ఆడవాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ 60 years దాటిన వాళ్ళు ప్రతి 3 ఒకళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల బాధపడుతున్నారు. అది వాళ్ళు ఏజ్ పరంగా వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా లేట్ స్టేజ్ లో డయాగ్నోజ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ, ఆ కీమోథెరపీ కానీ ఇవన్నీ ఫేస్ చేయడం అనేది చాలా ఇబ్బంది పడడం అయ్యి చూస్తున్నాం మేము డాక్టర్లుగా. మా ఊర్లోనే మా డాడీకి మేనత్ అవుతారు. యాక్చువల్ గా ఆవిడకి స్టేజ్ 4 లో సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వడం జరిగింది. షీ వెంట్ త్రూ ట్రీట్మెంట్, బట్ 6 months నుంచి 1 year లో ఆవిడ అవన్నీ టాలరేట్ చేయలేకపోయారు. షీ లెఫ్ట్ అస్. అక్కడి నుంచి పుట్టిన ఐడియానే యాక్చువల్ గా 2 years బ్యాక్ అసలు ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ గుర్తించడం ఎలాగా అనేది అని చెప్పి టార్గెట్ పెట్టుకుని 2 years బ్యాక్ ఇదే ట్రస్ట్ తరపున ఇదే ప్లేస్ లో 45 years దాటిన ప్రతి ఆడవాళ్ళకి, మా ఊర్లో ఉన్న ప్రతి లేడీస్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరిగింది ఒమేగా హాస్పిటల్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో. ఆ రోజు క్యాంప్ లో దగ్గర 300 పైచులకు మంది దాన్ని ఉపయోగించుకోవడం జరిగి, ఒక 15-20 మందికి ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోజ్ అయితే వాళ్ళని మేము గైడ్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ అందించి వాళ్ళు సక్సెస్ఫుల్ గా సేఫ్ గా ఉండేటట్టు చేయగలిగాము. అలాగే దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే 15 years కి వ్యాక్సినేషన్ చేయడం స్టార్ట్ చేసిందో అది చాలా మంచిది. యాక్చువల్ గా చాలా డెవలప్డ్ కంట్రీస్ లోనే ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి వేయడం అనేది జరగట్లేదు. ఇండియాలో జరగడం అన్నది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో దట్ డెవలపింగ్ కంట్రీ నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్డ్ కంట్రీ అనేదానికి అదొకటి ఎగ్జాంపుల్. మనకి గవర్నమెంట్ 15 years ఏజ్ అప్పుడు సార్ చెప్పినట్టు 15 years ఏజ్ కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మెయిన్ ఈ కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ మనం క్యాన్సర్ ఫ్రీగా మనం చూడగలమన్న ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి బంగారు ఆభరణాలకు భీమవరం బలసమూడికి చెందిన దాసరి సత్యనారాయణ కృష్ణవేణి దంపతులు కుటుంబ సభ్యులు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ అమ్మవారి స్వర్ణాభరణాల నిమిత్తం ఎంతో మంది దాతలు విరాళం అందజేశారని, ఇంకా దాతలు ముందుకు వచ్చి విరాళం అందించాలని కోరారు. ఈ సందర్భంగా దాతలు సత్యనారాయణ దంపతుల పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పీతాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్న రంగారావు, సహాయ కార్యదర్శి గడికోట వీరస్వామి, కోశాధికారి పానమట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా భీమవరం 2 టౌన్ శ్రీరాంపురంలో వేంచేసున్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో చండీహోమం, విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. మరి అలాగే ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. భక్తులందరూ కూడా ఎంతో దేదీప్యమానంగా దేవాలయం భక్తుల యొక్క సహాయ సహకారములతో అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో భాగంగానే అమ్మవారికి ఆభరణాలు సువర్ణంతో ఎన్నో రకాలుగా ఆభరణాలన్నీ కూడా సమకూరినాయి. అందులో భాగంగానే ఇంకా కొన్ని సమకూరాల్సినవన్నీ కొన్ని ఆభరణాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా అమ్మవారికి ప్రతినిత్యం కూడా దర్శిస్తూ అమ్మవారికి అనుగ్రహంతో ఎంతో అభివృద్ధిలో ఉంటున్న మా అమ్మవారి భక్తులు దాసరి సత్యనారాయణ గారు అందరికీ సుప్రసిద్ధులే. వారు శ్రీమతి కృష్ణవేణి గారి దంపతులు ఈ రోజున శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఒక 8 గ్రాముల బంగారాన్ని అందజేశారు. అమ్మవారి యొక్క వస్తువుల నిమిత్తం, బంగారు వస్తువుల నిమిత్తం ఈ కార్యక్రమానికి ఇంత సహకారం అందించిన దాసరి సత్యనారాయణ గారికి, కృష్ణవేణి గారికి, వారి దంపతులకి, అలాగే వారి కుమారుడు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ కూడా వారి యొక్క సహకారంతో ఈ రోజున అమ్మవారికి 8 గ్రాముల బంగారాన్ని అందజేశారు. మా కమిటీ తరపున వారి దంపతులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎన్నో రకాలుగా అమ్మవారి యొక్క ఆభరణాలు అమ్మవారికి చేయించాల్సి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా
ఈ కార్యక్రమాలకి సహకరించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకమని, మానవతావాదిగా ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించారని, ఆయన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతోనే నిర్వహించడం అభినందనగా ఉందని భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సుంకర దాసు అన్నారు. పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలను భీమవరం ఫైర్ స్టేషన్ ఆవరణలో ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంఘ సేవకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు మెగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి మెగా అభిమాని సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని కోరారు. మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు రోజుకొక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నామని, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, పేదవారికి వస్త్రదానం, అన్నదానం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు స్టీల్ కంచాలు, 22వ తేదీన రక్తదానం, కేక్ కటింగ్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాస అనిల్, యాతం స్వామి, కొప్పర్తి కోటి, కొప్పినడి బాబి, తోటశేషు, అవినాష్, కోటిపల్లి చరణ్, అశోక్, డిన్ను, రేవంత్, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కళ, ఆధ్యాత్మిక అనేక రంగాల్లో అనేక మంది భారతదేశంలో జన్మించడం జరిగింది. దాంట్లో కళారంగంలో మరి కొనిదెల చిరంజీవి గారు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి. అయినా మరి కళ కోసమే పుట్టారా అన్నట్టుగా ఆయన చేసే కార్యక్రమాలు, ఆ సినిమాలు మనం చూస్తే నాలాంటి ముసలాళ్ళు కూడా డ్యాన్స్ చేసేయాలనే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి వారి పేరిట యూత్, చిరంజీవి యూత్ అని చెప్పేసి ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా నాకు తెలిసి విదేశాల్లో కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ అని, పుస్తకాలు ఇవ్వడం అని, పిల్లలు ఫీజు కట్టమని, పెద్దగా మొక్కలు నాటమని, ఇవన్నీ కూడా చేయడం అనేది ఒక స్ఫూర్తి. అటువంటి మహనీయుడు పుట్టినరోజు కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా మహత్వాక్యంగా ఒదిగి ఉండాలి అని చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు తెలిసి శ్రీ కొనిదెల చిరంజీవి గారేనండి. అతనిని చూసి మేము ఎన్నో నేర్చుకోవాలి. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రక్రియలో ఈ రోజు మన ఫైర్ స్టేషన్ దగ్గర మొక్కలు నాటడం అనేది చేయడం చాలా గొప్ప విషయం అండి. నిజంగా చిరంజీవి అభిమానులు ఉండడానికి మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఆయన పేరు మీద ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఈ రోజు నుంచి మొదలయ్యేవి. అలాగే పలు చోట్ల మరి సేవా కార్యక్రమం మొదలు జరుగుతుంది. మరి ముందుగా ఈ రోజు మరి భీమవరం ఫైర్ స్టేషన్ ఆవరణలో మరి మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన నా తోటి అభిమానులందరికీ కూడా, ఫైర్ స్టేషన్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భీమవరం మండలం చినాబిరం గ్రామం కొత్తపేటలోని శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి ఈ నెల 21వ తేదీన ఉదయం 3:56 శంకుస్థాపన చేస్తున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఆలయ పునర్నిర్మాణ నమూనా పోస్టర్ను ఎమ్మెల్యే అంజుబాబు ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తుందని, దీనిలో భాగంగా చినాబిరం గ్రామంలోని కొత్తపేట శ్రీరామాలయం పునర్నిర్మాణానికి 10 లక్షల రూపాయలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భక్తులందరూ తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడీఎంఎస్ ఈ బైక్స్ క్రాంతి ఎంటర్ప్రైజెస్ భీమవరం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదునూరి శ్రీహరిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ఏడీఎంఎస్ సభ్యులను అభినందించి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి ఎంటర్ప్రైజెస్ అధినేతలు ప్రసాద్, చిరంజీవి, సత్యనారాయణ, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు, మెడికల్ ఆఫీసర్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, ఏడీఎంఎస్ సభ్యులు నాగశ్రీను, గంటాశ్రీను, పాలా రమేష్, రాహేలు, మోటుపల్లి సూరిబాబు, లాయర్ జేడీపీ, ఏడీఎంఎస్ టీమ్ లీడర్స్ పాల్గొన్నారు.
చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఎందుకు ఏంటంటే ఏడీఎంఎస్ కంపెనీ తరపు నుంచి ఈరోజు స్వతంత్ర సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా మేము ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం మన రాజకీయ తరపుంచండి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ స్థాయిలో ఉన్నాము అంటే డబ్బు సంపాదించడం అంటే లక్షలు కోట్లు సంపాదించడం అంటే మాకు రియల్ హీరో మన అశోక్ తంగయ్య గారు. సో ఏడీఎంఎల్ చైర్మన్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ రోజు ఆయన బ్లెస్సింగ్స్ వల్లే కూడా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. పొద్దున్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మన షోరూమ్ అంతా చూశారు. సో మన లీడర్స్ అందరితో కూడా మాట్లాడినందుకు పత్రికాముఖంగా మీడియా ముఖంగా మరి ఆయనకి సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మీ బాటలో మీ యొక్క దారిలో మీరు నడుస్తాం సార్. మీరు కోటీశ్వరులు చేసే బాధ్యత మీదే అని అంటున్నారు. తప్పకుండా సార్ మీకు కష్టపడతాం. ఇక్కడ ఉన్న టీం అంతా కూడా కష్టపడతాం సార్. మంచి అరేంజ్ చేస్తాం. మీ దగ్గర మంచి పేరు ప్రచారం చేసుకుంటాం. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం ద్వారా ఎంతో మంది రోగులకు రక్తదాతలు అందుబాటులో లేని సమయంలో అటువంటి వారికి ప్రాణదానం చేయడానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఒక మంచి చైతన్యాన్ని తీసుకురావడం, రక్తదానంపై ఒక మంచి అవగాహన కలగజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు ప్రత్యేకంగా గారు కూడా ఎంతో కష్టపడి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఎంతో మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాలని ఎంతో మంచి కార్యక్రమం మొదలుపెట్టిన మన ఏఎస్ఎన్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.